షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో #1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో దాదాపుగా ఈ నోటిఫికేషన్ కూడా అరౌండ్ మనం కనుక చూస్తే 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది మనకు నోటిఫికేషన్ రాక. సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మనం మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి కనుక చూస్తే ఆర్పిఎఫ్ సెలక్షన్ విధానం అవన్నీ చెప్పాను. మళ్ళీ వన్స్ అగైన్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో రైల్వే ఎస్ఐలు, రైల్వే కానిస్టేబుల్స్ మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించి నేను thumbnail పెట్టాను. పోస్టుల సంఖ్య ఎంత, సెలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుంది, వయసు పరిమితి ఏంటి, సిలబస్ ఏమిటి, ఈ అంశాలన్నీ మనం ఇందులో డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా కంప్లీట్గా మొత్తం వీడియోని వాచ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ ఇమీడియట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి డిఫెన్స్ సర్వీస్ సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మనం చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పటి వరకు జరుగుతూనే వచ్చింది. కాబట్టి మిస్ చేయకండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మేము పెడుతూ ఉంటాం. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. రైల్వేకి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో ఆల్రెడీ మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఈ రైల్వేకి సంబంధించి ప్రదీప్ అనే పిల్లోడు స్టేట్ టాపర్గా, అంటే దాదాపుగా ఈ జోన్ టాపర్గా నిలబడడం జరిగింది. ప్రదీప్ అనే పిల్లోడు ఆల్రెడీ ఏపీఎస్ఐ తనకు వచ్చింది లాస్ట్ టైం 2019 రిక్రూట్మెంట్లో. ఏపీఎస్ఐలో ఏపీఎస్పీఎస్ఐ వచ్చింది. సో అది పక్కన పెట్టి మరి రైల్వే ఎస్ఐగా డ్యూటీలో జాయిన్ కావడం జరిగింది. అతి త్వరలో అతనితో కూడా ఒక వీడియో చేపించి మీకు యూట్యూబ్లో పెడతాను. అతని అనుభవం కూడా మీకు చెప్తాడు ప్రదీప్ అనే పిల్లోడు. సో మనకి ఇక్కడ ఇది చూస్తే 2వ తారీఖు మనకు సెకండ్, అంటే ఈ రోజు డేట్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక నోటీస్ రావడం అనేది జరిగింది. సో అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. 2 జనవరి 2024 ఇమీడియట్ రిక్రూట్మెంట్ సెల్. సో ఇమీడియట్గా ప్రాసెస్ చేయాలి. ప్రొసీజర్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ ఆర్పిఎఫ్ అని ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించిన ఏం డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈసారి ఎట్లా అంటే రౌండ్ వైజ్గా సెలెక్షన్ చేస్తున్నారు. అంటే రౌండ్ వైజ్గా ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను మొత్తం చదవకుండా మీకు సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. ద కరెంట్ రౌండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ బీయింగ్ డన్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ ఆఫ్ 2000 in the constable rank of constable and vacancy of 250 in the rank of sub inspector. 2000 కానిస్టేబుల్, 250 ఎస్ఐలు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. రౌండ్ వైజ్ గా జరుగుతుంది. సో అన్ని జోన్లలో జరుగుతుంది ఇది. ఒకసారి మరి డీటెయిల్స్ పూర్తిగా ఇంకా అతి త్వరలో మనకు వస్తాయి. సో ప్రస్తుతానికి ఉన్న డీటెయిల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎనీ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నువ్వు డిస్టెన్స్ డిగ్రీ చేసినావా, లేకపోతే సప్లిమెంటరీ బ్యాక్లాగ్స్ పెట్టుకొని పాస్ అయినావా, ఏదో రకంగా ఎనీ డిగ్రీ, అది బీటెక్ అయినా కావచ్చు, డిగ్రీ సంబంధించింది ఏదైనా కావచ్చు, నీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఎస్ఐఆర్ పోలీస్కి. తర్వాత కానిస్టేబుల్కి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే, ఎస్ఎస్సి మాత్రమే, ఇంటర్మీడియట్ కూడా కాదు. ఓన్లీ కానిస్టేబుల్ అర్హతతోనే మనం కానిస్టేబుల్కి, అవునా, మనకు ఓన్లీ 10th క్లాస్ అర్హతతోనే కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకేనా? ఇది క్వాలిఫికేషన్ గురించి. రైట్, ఇకపోతే మనకు ఏజ్ విషయానికి వస్తే ఫర్ కానిస్టేబుల్కి ఏంటంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఎస్ఐకి అయితే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు వరకు ఉండాలి. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్, అంటే బీసీ వాళ్ళకి. ఇక రకరకాల వాళ్ళకి రకరకాలుగా ఉన్నాయి మీకు అక్కడ. సో మనకి ఇక ముఖ్యంగా అంటే వీళ్ళకి ఇక్కడ ఓసీ వాళ్ళకి 25 అయితే బీసీ వాళ్ళకి వచ్చేసి 28 వరకు అన్నట్టు, రైట్. ఇకపోతే మనకు చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూస్తే మీకు 25+5 అంటే 30 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఏమన్నా తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్లోకి రావాలి. ఎట్లాగో మన తెలంగాణలో, ఏపీలో కూడా ఈ 2024 జూన్లో నోటిఫికేషన్స్ భారీ ఎత్తున రాబోతున్నాయి. కాబట్టి ఈ ఛాన్స్ మీరు రైల్వేలో రౌండ్ వైజ్గా సెలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కంటిన్యూగా రిక్రూట్మెంట్స్ ఉంటాయన్నట్టు. కాబట్టి ఇమీడియట్గా ప్రిపరేషన్లోకి రండి. సో ఇక్కడ చూస్తే మనం ఇంకో విషయం చెప్తాను. మన దగ్గర షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేస్తే ఆన్లైన్ కోర్స్ మొత్తం కంప్లీట్గా ఆర్పిఎఫ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నుంచి కొత్త కోర్సును ఒకటి పెట్టాం. ఒకటే కోర్సులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది చదువుకోవచ్చు. ఒకటే కోర్సు అంటే యాక్చువల్గా 3000 ప్రైస్ ఉంది, బట్ ఇది 3000 కాకుండా కేవలం 800 రూపీస్కి ఇస్తున్నాం. ఇది కూడా మీకు ఓన్లీ ఈ రోజు రేపు 2 డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. తర్వాత ఈ కోర్సు ఖచ్చితంగా 1500కి పెరగడం జరుగుతుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈ రోజే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి కాబట్టి, దానికి సంబంధించి వచ్చింది కాబట్టి మీకు అతి తక్కువ ప్రైస్కి 800 రూపీస్కే ఈ కోర్స్ ఇస్తున్నాం. ఎవరైతే ఈ కోర్స్ ఈ కోర్స్ వ్యాలిడిటీ కూడా అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. మీకు సిబిడి ఎగ్జామ్ అయిన దాకా మీకు వ్యాలిడిటీ ఉంటుంది, రైట్. సో 2 డేస్ మాత్రమే మీకు 800 కోర్స్ ఉంటుంది. ఇమీడియట్గా ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేస్తే అందులో సేమ్ ఇదే థంబ్నెయిల్తో కోర్స్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు యాప్ని డౌన్లోడ్ చేయండి, ఈ కోర్స్ని ఇమీడియట్గా పర్చేస్ చేయండి. అన్నీ అంటే దీనిలో ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఎలా అయితే ఉందో కంప్లీట్గా లేటెస్ట్ 2024 ఇప్పుడు ప్రజెంట్ ఇంకా షూటింగ్ నడుస్తున్నాయి. అన్ని సబ్జెక్ట్స్ ఎంతవరకు అయితే అయిందో అది అప్లోడ్ చేశాము. రికార్డెడ్ క్లాసెస్ వీడియోస్ ఉంటాయి అండ్ సిబిడి ఎగ్జామ్స్ కూడా పెడతాం. మీకు ఎగ్జామ్స్ కూడా మేము ఒక సిస్టమేటిక్గా సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాం. మేము వెయిట్ చేయండి, ఓకేనా, రైట్. ఇది ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ 2 డేస్, ఈ రోజు 2వ తారీఖు, రేపు 3వ తారీఖు, ఈ 2 డేస్ మాత్రమే మీకు 800కి అవైలబుల్గా ఉంటుంది, రైట్. ఇకపోతే ఆఫ్లైన్లో మనకు ఆల్రెడీ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్నగర్లో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నుంచి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫ్యాకల్టీతోని అండ్ ఎక్స్క్లూజివ్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో మనం క్లాసెస్ చెప్పిస్తున్నాము. ఆల్రెడీ మనకు తెలంగాణ, ఏపీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది, మీకు తెలుసు. అలాగే రైల్వేలో కూడా మన దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు, కానిస్టేబుల్ అయితే చాలా మెంబర్స్ ఉంటారు. ఎస్ఐ విషయానికి వస్తే ఎస్ఐలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ టాప్ ర్యాంకర్ కనుక చూస్తే ప్రదీప్ అనే పిల్లడు ఉన్నాడు. సో ఇది మనం జనవరి 8వ తారీఖు అండ్ జనవరి 11వ తారీఖు కూడా మనం కొత్త బ్యాచెస్ని పెడుతున్నాం. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంటే మీరు దీనికి జాయిన్ అవుతే అన్నిటికీ మేము కోచింగ్ ఇస్తాం, అర్థమవుతుందా. సో రైల్వేకి సంబంధించిన బ్యాచెస్ కూడా 8వ తారీఖు 11వ తారీఖుకి ఉంటాయి. ఇకపోతే అసలు ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ టైం మనకి ఏంటంటే తెలుగులో ఎగ్జామ్ పెడుతున్నాడు. ఇక్కడ లాస్ట్ టైం కూడా పెట్టారండి. తెలుగులో ఎగ్జామ్ ఉంది కాబట్టి అది చాలా కీలకంగా తీసుకోవాలి. అంటే మీరు ప్రిపరేషన్ చేసే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషనే దీనికి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మీడియం అంటే మనం బాధపడాలి, కానీ తెలుగు మీడియం కాబట్టి అస్సలు వదిలిపెట్టద్దు, ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, రైట్. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ సిబిడి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మెడికల్ ఎగ్జామ్ అది ఉంటుంది. అది చివర్లో లాస్ట్ స్టేజ్. ఫస్ట్ 3 ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ 1 సిబిడి ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ఇందులో సబ్జెక్ట్ సిలబస్ కనుక చూసుకుంటే సిబిడి ఎగ్జామ్కి ప్రతి బిట్కి ఒక మార్క్ ఇస్తారండి అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 3 తప్పులకు ఒక రైట్ పోవడం అనేది జరుగుతుంది. ఏవైతే ఎగ్జామ్లో వస్తాయో వాటికి ఆన్సర్స్ చేయాలి, ఓకే, రైట్. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్. అవును, ఎస్ఐ పోలీసులో జనరల్ స్టడీస్కి సంబంధించి 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇక్కడ అర్థమెటిక్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్ కంప్లీట్గా. బస్ 1.5 అవరే ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకు 90 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. మనకు టోటల్గా బిట్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అనమాట ఇది.
సో ఇందులో కూడా అర్థమెటిక్ 35 మార్కులు, రీజనింగ్ 35 మార్కులు, అంటే 70 మార్కులు మన ఏరియానే ఉంటుంది మ్యాథ్స్ నేను చెప్పే సబ్జెక్ట్. మిగతా జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ మనం అందులో పెడుతున్నాము ఆన్లైన్లో. ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకైతే ఇంకా డైరెక్ట్ క్లాసెస్ జరుగుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. సేమ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ ఇక్కడ మొత్తం కూడా. ఇకపోతే నెక్స్ట్ తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి సిలబస్ కాకుండా వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేది ఇక్కడ పెట్టాను నేను. కంప్లీట్గా మీరు వీడియో ఆపి కూడా చూసుకోవచ్చు. ఇదే చాప్టర్స్ ప్రకారం మనం ఆన్లైన్లో వీడియోస్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇది అర్థమెటిక్ సంబంధించింది, అండ్ ఇది రీజనింగ్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ ఇది జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి టోటల్గా సబ్జెక్ట్ అనమాట. రైట్, ఇంకా బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం వీటి గురించి. ఇకపోతే నెక్స్ట్ మనకు ఇనిషియల్గా మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ ఎలా అంటే పిఎంటీ పీఈటీకి పంపించడం కంటే ముందుగా సిబిడి ఎగ్జామ్ ఉంటుంది. సిబిడి ఎగ్జామ్లో నువ్వు పిఎంటీ పీఈటీకి పంపించాలి అంటే, ఎందుకంటే చాలామంది అందులో డిస్క్వాలిఫై అవుతుంటారు కాబట్టి పిఎంటీ పీఈటీకి ఎలా పంపిస్తారు అంటే, ఇగో మనకి ఇక్కడ బీసీ వాళ్ళకైతే 42 మార్కులు, ఓసీ బీసీ వాళ్ళకి 42 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 36 మార్కులు రావాలి, కానిస్టేబుల్కి అయినా ఎస్ఐకి అయినా. సో ఇది ఎస్ఐకి, ఇది కానిస్టేబుల్కి పీసీకి. సో ఈ మార్కులు వస్తేనే అతనికి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రమోట్ చేయడం. అంటే ఎన్ని మార్క్స్, ఇది 120 మార్క్స్ ఎగ్జామ్కి ఈ మార్కులు రావాలి. ఈ మార్కులు వస్తే పంపిస్తారు. కానీ మళ్ళీ పీఈటీలు పిఎంటీలో అన్ని సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ మార్కుల్లో టాప్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇస్తారు. ఈ విషయం గమనించాలి. సో క్వాలిఫై అయిపోతే సరిపోదు, మళ్ళీ పాత మార్కులు మనం బేస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ అనేది పెట్టారు. రైట్, ఇదనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మనకు హైట్ విషయానికి వస్తే, ఇక్కడ హైట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి మన స్టేట్లో పెట్టే రిక్రూట్మెంట్ కంటే తక్కువ హైట్ ఉంది, 165 సెంటీమీటర్స్. అక్కడ 167.6 ఉంటుంది. సో ఇక్కడ తక్కువ ఉంది 165. కాబట్టి చాలా మంది హైట్లో ఎవరైతే పోయారో, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, హైట్లో డిస్క్వాలిఫై అయిన పిల్లలకు ఇది గోల్డెన్ ఛాన్స్ అనమాట. 165 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దీంట్లో మళ్ళీ 160 హైట్ ఉంటుంది. ఓకే, మళ్ళీ హైట్లో రిలాక్సేషన్ కూడా ఉంది ఇక్కడ. రైట్, అక్కడైతే ఉండదు మనకి, అవునా? రైట్, ఇక్కడ బీసీ వాళ్ళకి కంప్లీట్గా బీసీ అండ్ ఓసీ వాళ్ళకి 165, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 160 ఉంటుంది. రైట్, అదే ఫీమేల్ విషయానికి వస్తే ఫీమేల్ వాళ్ళకు 157 ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 152 ఉండాలి. ఇక్కడ చెస్ట్ ఎక్స్పాన్షన్ దగ్గరకు వస్తే ఓన్లీ మేల్కి దాదాపు మీకు ఇక్కడ చూస్తే 80 సెంటీమీటర్స్ నార్మల్గా ఉండాలి, 85 ఎక్స్పాన్షన్ ఉండాలి. మళ్ళీ ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 76.2 ఉండాలి మేల్కి, 81.2 ఎక్స్పాన్షన్లో ఉండాలి. ఇదంతా రిలాక్సేషన్స్ ఉన్నాయి మనకు. ఇది హైట్ చెస్ట్ విషయంలో మనకు ఉంది కాబట్టి ఇది గోల్డెన్ ఛాన్స్గా అనుకోవాలి మీరు. ఎందుకంటే పోలీస్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సెలక్షన్స్లో ఈ రిలాక్సేషన్ అనేది లేదు. రైట్, ఇదొకటి. నెక్స్ట్ ఆ తర్వాత మనకు రన్నింగ్ దగ్గరకు వస్తే ఇక్కడ క్రూషియల్. తెలంగాణ ఏపీలో రన్నింగ్ సంబంధించి చాలా సింపుల్గా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్. ఇబ్బంది ఏముండదు. టైం అనేది చాలా ఉంటుంది. 7.5 మినిట్కి 1600 మీటర్లు ఉరకాల, అండ్ 8 మినిట్స్ ఏపీలో. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్లో కష్టతరమైనది ఫిజికల్. కాబట్టి ఫిజికల్ కూడా మనకు పీఈటీ, అద్భుతమైన పీఈటీతో గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఆన్లైన్లో మీకు ఓన్లీ 800K కోర్స్ పెట్టాము, అది తీసుకొని మీరు అక్కడే ఏదైనా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. రైట్, ఇకపోతే కానిస్టేబుల్ వాళ్ళైతే 1600 మీటర్లు మేల్ 5 minutes 45 secondsలో కొట్టాలి. అదే ఫీమేల్కి అయితే 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది, వాళ్ళు 3 minutes 40 secondsలో రన్ చేయాలి. 800 మీటర్ వీళ్ళకి, ఫీమేల్కి 800, మేల్కి 1600. మేల్కి 14 feet లాంగ్ జంప్ దునకాలి, 4 feet హై జంప్ దునకాలి. ఫీమేల్కి 9 feet లాంగ్ జంప్, 3 feet హై జంప్ ఉంటుంది. అదే సబ్ ఇన్స్పెక్టర్ కొంత రిలాక్సేషన్, టైం ఎక్కువ ఉంటుంది, 6 minutes 30 seconds టైం ఉంటుంది. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్కి ఎస్ఐకి తేడా ఉంది, టైం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇది 800 మీటర్ అమ్మాయిలకు కూడా ఎస్ఐలో 4 minutes టైం ఇచ్చాడు. ఇక్కడ లాంగ్ జంప్ విషయానికి వస్తే 9 feet ఫీమేల్కి, 3 feet హై జంప్ ఉంటుంది, అబ్బాయిలకి 12 feet ఉంటుంది, ఇది 3 feet 9 inches. ఇదంతా డిఫరెంట్గా ఉంది, కొద్దిగా మెజర్మెంట్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఓకే, పిఎంటీ అయిపోయింది, పీఈటీ కూడా అయిపోయింది. ఇది టోటల్గా మనకు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చివరిలో జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు మొత్తం డీటెయిల్స్ చూసారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం మోర్ అప్డేట్స్ని సంబంధించిన అంశాలను తీసుకొని వద్దాం. సో మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి, ఆన్లైన్ కూడా ఉంది. కాబట్టి ఎవరైతే 800 పెట్టి ఈ కోర్స్ కొనుక్కుంటారో వాళ్ళకి అప్ టు ఎగ్జామ్ వరకు, అంటే రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ వచ్చారు, ఈ 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నట్టు.
ఇమీడియట్ యాక్షన్లోకి రమ్మన్నాడు కాబట్టి రెడీగా ఉండండి. ఆన్లైన్లో అద్భుతమైన కోర్స్ కేవలం 800కి మనం ఇస్తున్నాం కాబట్టి ఇది పర్చేస్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా రైట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.